హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో డీప్ నెక్గా ఉండే బ్లౌజ్ని మనం ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ని చూద్దాం. చూడండి, ఇలా బ్రాడ్గా ఉండే బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలని ఇదే బ్లౌజ్ని యూజ్ చేసి 31 చెస్ట్ సైజ్ నుంచి 36 లోపల ఉండే చెస్ట్ సైజ్ మొత్తం కూడా మనం డీప్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎంత షోల్డర్ పెట్టుకోవాలి మొత్తం క్లియర్గా మీకు కటింగ్ వీడియోలోనే చెప్తున్నాను. ఒకవేళ కటింగ్ వీడియో చూడలేదంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మీకు ఆ కటింగ్ వీడియో పెడతాను, ఒకసారి చూడండి. ఇవాల్టి వీడియోలో మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట నెక్ దగ్గర. ఆ టిప్ ఏంటి అంటే మనం హెమ్మింగ్ పట్టీ కానీ పైపింగ్ కానీ ఎలా వేసుకోవాలి అంటే, ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ మనం మీడియం నెక్కి వేసుకునేలాగానే మనం ఇక్కడ కూడా పైపింగ్ హెమ్మింగ్ పట్టీ వేసేసుకుంటే భుజాలు జారుతాయి అనమాట. అలా కాకున్నట్టు పర్ఫెక్ట్గా భుజాలు జారకున్నట్టు డీప్ నెక్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని క్లియర్గా చెప్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని అయితే చూసేద్దాం. హ్యాండ్స్కి మనకి అతుకులు అయితే పడినాయండి. జాయింటింగ్ మొత్తం చేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్ని కింద వైపు ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఓకేనా, నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను, సేమ్ మెథడ్తో అటువైపు హ్యాండ్స్ని కూడా ఇలాగనే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం ఈ ఖర్చు మొత్తం మనం లైనింగ్ క్లాత్ వైపు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా లైనింగ్ క్లాత్ వైపు పెట్టుకొని లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, దీన్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి మొత్తం కూడా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఈ బార్డర్ వచ్చేసి ఇలా రాంగ్ సైడ్కి కొంచెం కనిపించేటట్టు పెట్టుకోండి. ఇలా పెట్టుకుని నీట్గా లైనింగ్ జాయింట్ చేసుకోండి. సేమ్ మెథడ్తో అటువైపు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. రెండు క్లాత్ కూడా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి, రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టినాను. నీట్గా హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ లోత్ అయితే తీసుకోవాలి కదా. రెండు క్లాత్కి మాత్రమే ఫ్రంట్ లోత్ తీసుకోవాలి. ఇలా మనకి ఈ పైన వచ్చేసి చిన్నగా ఒక కట్ పెట్టుకుంటున్నాను. ఇలా కట్ పెట్టి ఫ్రంట్ లోత్ మార్క్ చేసి కట్ చేస్తున్నాను. మొత్తం మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఓకేనా, ఈ విధంగా మనం ఫ్రంట్ షేప్ తీసుకున్నాము. హ్యాండ్స్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నెక్ అయితే మనం ఆల్రెడీ ఇక్కడ కటింగ్ వీడియోలో కట్ చేసేసాం కదా. నేను ఒక చిన్న టిప్ ఏంటంటే, నెక్ని మనం ఇలా మొత్తం లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు నెక్ చాలా చక్కగా వచ్చేస్తుంది. లేదు కటింగ్లోనే కట్ చేసాము అంటే ఇలా మనం నెక్ విడ్త్ ఎంత పెట్టుకున్నామో ఆ నెక్ విడ్త్ని మళ్ళీ ఇక్కడ మెయిన్ క్లాత్ మీద కూడా మార్క్ చేసి అదే షేప్ని డ్రా చేసి నెక్ని కట్ చేయండి. ఓకేనా, ఇలా కట్ చేస్తే మీకు లైనింగ్ క్లాత్ ఎంతైతే విడ్త్ పెట్టి నెక్ని కట్ చేసామో అలాగే మీకు మెయిన్ క్లాత్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. దాని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ పెడుతున్నాను. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ క్లాత్ని చూడండి ఈ విధంగా టర్న్ చేసి ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపు పెట్టేసుకుని నీట్గా లైనింగ్ క్లాత్ మీద ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు నీట్గా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం నెక్ కట్ చేసాం కదా, పర్ఫెక్ట్గా నెక్ అయితే కట్ చేసుకున్నాము కాబట్టి నెక్ చుట్టూరు కూడా ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత నీట్గా మొత్తాన్ని కూడా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మొత్తం మనం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని మొత్తం మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ అయితే మార్క్ చేసుకున్నాం కదా కటింగ్లో, ఆ డాట్ని ఇటువైపు కూడా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసి చూడండి, ఇలా ఫోల్డ్ చేసి డాట్ హైట్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. రెండు వైపులా కూడా ఇదే విధంగా డాట్ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, రెండు వైపులా కూడా డాట్ అయితే స్టిచ్ వేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు నీట్గా మనం ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి మనం హైట్ని చెక్ చేసుకోవాలి. కొలత బ్లౌజ్ని పెట్టి కరెక్ట్గా హైట్ చూడండి, పై వైపు మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, అది ఖర్చుల కోసం. ఆ తర్వాత కింద వచ్చేసి నెక్ హైట్ కరెక్ట్గా ఉందా అని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో కూడా నేను 4 డాట్ అయితే పెట్టినానండి. ఇదే డాట్ ఎలా పెట్టుకోవాలని కటింగ్ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. 31 చెస్ట్ సైజ్ నుండి 36 లోపల ఉండే చెస్ట్ సైజ్కి నేను ఇక్కడ డాట్ కూడా పెట్టడం చూపించాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కటింగ్ వీడియో తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, అప్పుడే మీకు భుజాలు జారుకున్నట్టు ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు నీట్గా ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. నీట్గా ఇక్కడ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఒక పార్ట్ అయితే చూపిస్తాను, సేమ్ మెథడ్తో అటువైపు ఫ్రంట్ పార్ట్ కూడా మీరు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, నీట్గా నేను ఇలా ఎక్కడ కూడా గుంపిని అయితే పెట్టట్లేదండి, అలాగే నేను లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. బిగినర్స్ అయితే కానీ మీరు అక్కడక్కడ గుంపిని పెట్టి లైనింగ్ జాయిన్ చేసుకోండి. ఓకేనా, మొత్తం కూడా ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను.
ఈ మెథడ్లో బ్లౌజ్ స్టిచ్ వేస్తే ఏ చెస్ట్ సైజ్ అయినా సరే చాలా ఫాస్ట్గా అయితే బ్లౌజ్ స్టిచ్ వేసుకోవచ్చు అండి. మీరు కూడా తప్పకుండా స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ స్టిచ్ వేయడం ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మార్క్ వేసుకున్న ప్రకారంగానే డాట్ కూడా స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా, కరెక్ట్గా ఈ విధంగా డాట్ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను కాజా పట్టి వైపు పెట్టుకుంటున్నాను కదా, అక్కడ మాత్రమే 4 డాట్స్ కూడా స్టిచ్ వేస్తున్నాను. నెక్స్ట్ ఉక్స్ బటన్ వైపు మనం వేసుకునే వైపు మనం వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర ఉండే డాట్ని ఇప్పుడే స్టిచ్ వేయట్లేదండి, తర్వాత మీకు అక్కడ స్టిచ్చింగ్ చేస్తాను. కాజా పట్టి దగ్గర మాత్రమే ఇప్పుడే మొత్తం డాట్ కూడా స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 4 డాట్ కూడా పెట్టుకున్నాను కదా, అదే ఉక్స్ బటన్ వైపు వచ్చేసి నేను 3 డాట్స్ మాత్రమే పెట్టుకున్నాను. చూడండి, ఈ ప్లేస్లో నేను వచ్చేసి డాట్ పెట్టుకోలేదనమాట, ఎందుకంటే మీకు క్రాస్ పట్టి మొత్తం స్టిచ్చింగ్ చేసి తర్వాత అక్కడ డాట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టి ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టాను. సైడ్ స్టిచెస్ దగ్గర మనకి 2.5 ఇంచులు ఉంది, ఇటువైపు వచ్చేసి 3.5 ఇంచెస్ ఉంది. ఇదే విధంగా మనం ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. కింద వైపు ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ అయితే ఉందండి, ఇక్కడ నుంచి చూడండి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. అలాగే ఇటువైపు వచ్చేసి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ పెట్టి చూడండి, ఇక్కడ 3.5 ఇంచెస్, ఇక్కడ నుంచి 3 ఇంచులు మార్క్ పెట్టాను. ఈ 3 ఇంచుల మార్క్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ కిందికి మార్క్ పెట్టి నీట్గా ఇక్కడ క్రాస్ పట్టి షేప్ని డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన ప్రకారమే క్రాస్ పట్టిని కట్ చేస్తున్నాను. నెక్స్ట్ లోపల వైపు క్రాస్ పట్టిని తీసుకుని చూడండి, ఇలా ఫోల్డింగ్ వైపుని ఇలా పెట్టేసుకోవాలి. రెండు కూడా ఆపోజిట్ క్లాత్ అని ఈ విధంగా పెట్టుకోవాలి. రైట్ సైడ్ ఆపోజిట్లో ఇలా పెట్టుకున్నాం కదా, 3.5 ఇంచెస్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా పెట్టుకున్నాము. ఆల్రెడీ కటింగ్ వీడియోలో మనం క్రాస్ పట్టిని లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసామండి, అది వచ్చేసి దీని లోపల లైనింగ్ క్లాత్లో పెట్టి నేను స్టిచ్ వేస్తాను. ఓకేనా, ఇప్పుడైతే ఒక పార్ట్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇలా రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుని దీనిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి కదా. ఈ డాట్ దగ్గర చూడండి ఖర్చులు కనిపించకున్నట్టు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఇంకొక ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పట్టి స్టిచ్ వేసినప్పుడు చూపిస్తానండి. ఈ విధంగా నేను ఒక కొలత బ్లౌజ్ అయితే తీసుకున్నాను, వాళ్ళు కూడా బుట్టిక్లోనే స్టిచ్చింగ్ చేశారు. చాలా ఫినిషింగ్తో అయితే ఉన్నిందనమాట ఆ డాట్ ప్లేస్లో. అలా ఇప్పుడు నేను డాట్ అయితే స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఎలా అంటే ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేయడం కన్నా మనం ఇక్కడ చూడండి ఈ మొత్తం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మనం మార్క్ వేసుకున్న సెంటర్ మార్క్ వచ్చేసి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలి. అంటే మనకి రాంగ్ సైడ్ అస్సలకి ఖర్చులు కనిపించవండి, నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది, ఇన్విజిబుల్గా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇప్పుడు మనం ఇటువైపు కూడా క్రాస్ పట్టి స్టిచ్ వేయాలి కదా, ఈ విధంగా రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. పై వైపు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. నీట్గా మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇక కింద వైపు మనం డాట్ని ఎలాంటి ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ స్టిచ్చింగ్ మనం అక్కడ చేసాం కాబట్టి స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే ఉంది కదా, దీని మీద కూడా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ పాయింట్ మనకి కనిపించదండి, బ్లౌజ్ రాంగ్ సైడ్ అయితే ఉంటుంది, అందుకోసం మనం ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా పైనుంచి రోల్ చేసుకుంటూ చూడండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా, అదే స్టిచ్ మీద మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి, అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది. లోపల వైపు ఉండే క్లాత్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ పైన రాకున్నట్టు నీట్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకోవాలి, మనకి క్రాస్ పట్టి షేప్ అప్పుడు చక్కగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి మనకి రాంగ్ సైడ్ కూడా ఎలాంటి ఖర్చులు కనిపించకున్నట్టు ఇన్విజిబుల్గా ఉంది కదా, ఇక్కడ ఖర్చులు అస్సలకి కనిపించవన్నమాట. నాకైతే ఇది నచ్చిందండి, అందుకోసం ఈ బ్లౌజ్కి ఫస్ట్ టైం నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాను. ఇలా మనం స్టిచ్ వేస్తే మనకి ఖర్చులు కనిపిస్తాయి, ఈ మెథడ్తో స్టిచ్ వేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనం ఇక్కడ ఉక్స్ పట్టి, ఇది వచ్చేసి కాజా పట్టి అనమాట. ఇప్పుడు మనం ముందుగా కాజా పట్టిని స్టిచ్ వేసుకుందాం. కాజా పట్టిలో మనం ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర డాట్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్ కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడు కాజా పట్టిని స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 4 ఇంచెస్ వెళ్తున్నట్టు క్లాత్ని కట్ చేసుకున్నానండి, ఎందుకంటే నేను ఇక్కడ లైనింగ్ పెట్టట్లేదు, లైనింగ్ క్లాత్ లేదు, తక్కువగా ఉంది కాబట్టి పెట్టుకోవట్లేదు. ఇదే కాజా పట్టిని ఒక ఫోల్డ్ చేశాను, ఇలా ఫోల్డ్ చేసి అంటే 4 ఇంచెస్ విత్ కాజా పట్టిని కట్ చేసి ఒక ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా పెట్టి నీట్గా స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి చూడండి ఇటువైపు ఫోల్డింగ్ అయితే ఉంటుంది కదా, జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేయడమే. మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవడం. క్లాత్ తక్కువగా ఉంటే కనుక మనం లోపల వైపు లైనింగ్ క్లాత్ వేసుకుంటాము, బట్ క్లాత్ లేదు నా దగ్గర లైనింగ్ క్లాత్ వచ్చేసి, అందుకే ఒరిజినల్ క్లాత్తోనే నేను కాజా పట్టిని డబల్ లేయర్తో స్టిచ్ వేసినాను. ఓకేనా, నెక్స్ట్ మనం కాజా పట్టి పక్కన మరొక స్టిచ్ అయితే వేసుకుంటాం కదా, ఆ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను.
ఇప్పుడు చూడండి హుక్స్ బటన్ దగ్గర ఈ విధంగా ఒక 1/2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడ డాట్ ఇక్కడైతే ఉంది, ఇక్కడికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని చూడండి ఈ 2 మార్కులని ఈ విధంగా కవర్ చేసుకుంటూ డాట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి 2 కూడా డాట్ సమానంగా వస్తుంది. హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేయకుండా ముందుగానే మనం డాట్ పెట్టేసుకుంటే ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు వస్తాయి. కాబట్టి కాజా పట్టి మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి చెక్ చేసుకుని డాట్ కరెక్ట్గా ఉందా అని చూసుకున్న తర్వాత మనం హుక్స్ పట్టిని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ వచ్చేసి హుక్స్ పట్టిని పెట్టి కరెక్ట్గా 1/2 ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను. హుక్స్ పట్టి విడ్త్ 2 ఇంచెస్కి కట్ చేసుకున్నాను. ఓకేనా, నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసి హుక్స్ పట్టి పైన వచ్చేసి ఇప్పుడు నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా మనం రాంగ్ సైడ్కి టర్న్ చేసి హుక్స్ పట్టిని ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా హుక్స్ పట్టి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, చాలా ఈజీ ప్రాసెస్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి కాజా పట్టి పైన హుక్స్ పట్టిని ఇలా పెట్టి చూసుకుంటే మనకి డాట్ ప్లేస్ అయితే కరెక్ట్గా ఉంది. ఇలా మనం హుక్స్ పట్టి పైన ఎక్స్ట్రాగా వచ్చింది కదా, దీన్ని ఈ రౌండ్ షేప్ని చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి డాట్ పెట్టుకున్న ప్లేస్ కూడా సమానంగా ఉంది, క్రాస్ పట్టి ప్లేస్ కూడా సమానంగా అయితే ఉంది. నెక్స్ట్ కొలత బ్లౌజ్ని ఈ విధంగా చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయింది. హెమ్మింగ్ పట్టి ఖర్చుల కోసం మాత్రమే మనకి ఇక్కడ క్లాత్ అయితే ఉంది. ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను, బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ది వచ్చేసి కింద వైపు పెట్టినాను. అంటే రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుని నీట్గా ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా షోల్డర్ జాయింట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు హెమ్మింగ్ పట్టి అయితే స్టిచ్ వేస్తున్నాను. మీకు పైపింగ్ కావాలంటే పైపింగ్ అయినా స్టిచ్ వేయచ్చు, లేదంటే హెమ్మింగ్ పట్టిని స్టిచ్ వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు హెమ్మింగ్ పట్టిని వచ్చేసి నేను ఇక్కడ క్రాస్గా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఓకేనా, క్రాస్ క్లాత్ని కట్ చేసుకుని హెమ్మింగ్ పట్టిని స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి హెమ్మింగ్ పట్టి విడ్త్ 1 ఇంచెస్ పెట్టుకున్నాను. బిగినర్స్ కనుక అయితే 1.5 ఇంచెస్ ముందుగా తీసుకోండి, తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా క్రాస్గా మొత్తం క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇలా క్రాస్గా కట్ చేసి ఇలా క్రాస్గానే మనం ఇలా జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి హెమ్మింగ్ పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. క్రాస్గా ఉండే దగ్గర అంటే ఒకే దగ్గర ఉబ్బెత్తుగా కాకున్నట్టు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే హెమ్మింగ్ పట్టి రెడీ అయిపోతుంది అనమాట. ఇలా క్రాస్గా మనం జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచెస్ ఖర్చుని పెట్టుకోవాలి. చూడండి అటు ఇటు ఖర్చుని ఈ విధంగా మనం గీచుకోవాలన్నమాట. మొత్తం కూడా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి చాలా చక్కగా అయితే హెమ్మింగ్ పట్టి రెడీ అయిపోతుంది. మనం పైపింగ్ చేసుకున్నా సరే ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. నీట్గా ఇలాగే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ నా వైపు పెట్టుకుంటున్నాను. దాని మీద హెమ్మింగ్ క్లాత్ అయితే పెట్టుకుని నీట్గా ఇక్కడ నేను ఒక 1/2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచెస్ ఖర్చుతోనే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ రౌండ్ షేప్ దగ్గర మొత్తం కూడా ఇలా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇలా నెక్ దగ్గర వచ్చేసి మనకి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు మొత్తం మనం బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. ఈ నెక్ ప్లేస్లో మనం క్లాత్ని కొంచెం లాగాలన్నమాట. ఓకేనా, కొంచెం క్లాత్ని లాగుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి భుజాల దగ్గర వచ్చేసి షోల్డర్ డ్రాప్ కాదు, మనకి మెడకు అద్దినట్లుగా బ్లౌజ్ రెడీ అవుతుందన్నమాట. ఈ విధంగా కొంచెం లాగుతూ మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఈ రౌండ్ షేప్ దగ్గర కావాలంటే ఇక లాగకూడదు అనమాట, అలాగే కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడ అంటే మనకి ఒక భుజం దగ్గర మాత్రమే, అంటే ఒక షోల్డర్ దగ్గర మాత్రమే మనం క్లాత్ని లాక్కుంటూ స్టిచ్ వేయాలన్నమాట. అప్పుడు మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మొత్తం మనకి మెడకు అద్దినట్లుగా ఉంటుంది. షోల్డర్ డ్రాప్ కూడా కాదు, పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుంది అనమాట. బ్లౌజ్ మొత్తం మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా భుజాలు జారే ప్రాబ్లం ఉంటుంది కదా, ఇలా మనం హెమ్మింగ్ పట్టిని కూడా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ రౌండ్ షేప్ ఉండే దగ్గర మొత్తం కూడా ఈ విధంగా చిన్నగా కట్ పెట్టుకోవాలి. చూడండి ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా మనం హెమ్మింగ్ పట్టి విడ్త్ వచ్చేసి ఒక 1/2 ఇంచెస్కి మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చు మొత్తం హెమ్మింగ్ పట్టి లోపల వైపు పెట్టుకుని 1/2 ఇంచెస్ మాత్రమే హెమ్మింగ్ పట్టిని ఫోల్డ్ చేసి నీట్గా హెమ్మింగ్ పట్టిని మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవడం కూడా మనకి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి, ఎలాంటి రింకల్స్ వచ్చే ప్రాబ్లం ఏం కాదు. ఈ వీడియో ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఓకేనా, లాస్ట్లో మీకు హెమ్మింగ్ చేసిన తర్వాత నెక్ మొత్తం ఎలా కనిపిస్తుంది అని కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తానండి. ఓకేనా, మొత్తం కూడా ఈ విధంగా హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసేసుకుందాం. చూడండి ఇలా ఖర్చు మొత్తం మనకి రాంగ్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ కట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ విడ్త్ దగ్గర కరెక్ట్గా నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. రెండు వైపులా కూడా కరెక్ట్గా నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి మనకి 2 ఇంచులు అయితే వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకుని ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, ఇలా ఒక మార్క్ పెట్టి ఫ్రంట్ లోతు తీసుకున్నది వచ్చేసి ఫ్రంట్ సైడ్కే పెట్టుకోవాలి. ఇలా మధ్యలో నుంచి
హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా, నీట్గా ఇక్కడ కరెక్ట్గా మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, అదే విధంగా హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తున్నాను. ఓకేనా, ఇటువైపు అయిపోయింది కదా, మళ్ళీ ఈ మధ్యలో నుంచినే ఇటువైపుకు టర్న్ చేసుకుని సేమ్ మెథడ్తో హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. అలాగే దీనికి మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి అపోజిట్ హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, మనకి ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ జాయింటింగ్ అయితే అయి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రంట్ సైడ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఓకేనా, సేమ్ మెథడ్తో ఇటువైపు కూడా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ లోత్ తీసుకున్నది గుర్తు పెట్టుకోండి. ఓకేనా, ఫ్రంట్ లోత్ తీసుకున్నది ఫ్రంట్ సైడ్కి పెట్టుకోవాలి. బ్లౌజ్ యొక్క రైట్ సైడ్, హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్ ఆపోజిట్లో ఉండాలి. నీట్గా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి లాస్ట్గా ఫైనల్ మనకి సైజ్ స్టిచెస్ వేసుకోవాలి. కొలత బ్లౌజ్లో మొత్తం మనం నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. ఓకేనా, కొలత బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉంది మనకి 27 ఇంచెస్ అయితే ఉంది. ఓకేనా, కాజా పట్టిని వదిలేయండి. 27 ఇంచెస్ని మనం టేప్ని ఒక ఫోల్డ్ చేసాము, మళ్ళీ మరొక ఫోల్డ్ 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. ఓకేనా, అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 6/3 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా, అంటే 27 ఇంచెస్ నడుము లూజుని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే 6/3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ చూడండి, కాజా పట్టిని వదిలేయాలి. ఓకేనా, కాజా పట్టిని వదిలేసి కరెక్ట్గా 6/3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఆ తర్వాత ఉక్స్ పట్టిని కొలుచుకుని 6/3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సమానంగా మనకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా 6/3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ అటువైపు కూడా ఇలా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నీట్గా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఆ తర్వాత మనకి చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నాం కటింగ్ వీడియోలో 35 ఇంచెస్. అంటే దాంట్లో 4వ భాగం వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 8/3 ఇంచెస్ వస్తుంది. 8/3 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ నీట్గా మార్క్ చేస్తున్నాను. నీట్గా ఇక్కడ మార్కింగ్ ప్రకారంగానే స్టిచ్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి కొలత బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టి హ్యాండ్ లూజ్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా, కొలతలతో చెప్పినట్లయితే 6.5 ఇంచెస్ వరకు ఉంది. నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకుందాం. నెక్స్ట్ అదే విధంగా ఇటువైపు కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ మీదనే మార్క్ చేసుకున్న ప్రకారంగానే స్టిచ్ వేస్తున్నాను. ఆ తర్వాత ఆపోజిట్ మనం ఎలాగో స్టిచ్ చేసాం కదా, ఇక్కడ ఎంత కావాలి మనకి 8/3 ఇంచెస్ కదా, కరెక్ట్గా అక్కడికి మార్క్ చేస్తున్నాను. ఇటువైపు ఉండే క్లాత్ని ఈ విధంగా చూసుకుంటూ కరెక్ట్గా మార్కింగ్ ప్రకారంగానే మార్క్ చేసుకోవాలి. లేదంటే కొలత బ్లౌజ్లో కూడా ఒకసారి ఉక్స్ పట్టి దగ్గర నుంచి చెస్ట్ మార్క్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి, కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, మనకి ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు అండి. చెస్ట్ మార్క్ వచ్చేసి 35 ఇంచెస్లో 4 భాగాల్లో డివైడెడ్ బై చేస్తే 8/3 ఇంచెస్ వస్తుంది. ఆ మార్క్ కూడా మీరు వేసుకోవచ్చు. ఓకేనా, ఇలా పెట్టుకుని హ్యాండ్ లూజ్ని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం ఒక 2 స్టిచెస్లు అయితే ఎక్స్ట్రా వేసుకుంటాం కదా, దాన్ని కూడా వేసుకోవాలి. ఓకేనా, మీకు ఏ చెస్ట్ సైజ్ అయితే ఉంటుందో దాంట్లో 4వ భాగాన్ని తీసుకుని మీరు చెస్ట్ మార్క్ని చేసుకోండి. చూడండి, మనకి ప్లస్ సింబల్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఓకేనా, నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. చూడండి, ఫ్రంట్ సైడ్ మనకి గ్యాప్ కూడా లేదనమాట, మనం హెమ్మింగ్ మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నీట్గా హెమ్మింగ్ కూడా చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం దీనికి ఐరన్ చేసుకుని ఓవర్లాక్ చేసుకుంటే మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుంది. మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్కడ రింకల్స్ లేదు. బ్లౌజ్ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కూడా ఎక్కడ కూడా రింకల్స్ అయితే కనిపించట్లేదు కదా. డీప్ నెక్ బ్లౌజ్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.